తెలంగాణ ప్రభుత్వం చేపట్టేటువంటి అనేక కార్యక్రమాలకు మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు మిషన్ కాకతీయ పేరు పెట్టడం అందరికీ తెలుసు. అంటే ఆనాడు 800 సంవత్సరాల క్రితమే ఒక నీటి బొట్టును కూడా వృధా చేయకుండా చెరువులను ఏర్పరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాకతీయుల వంశీయులది. అనేక రిజర్వాయర్ లక్నో నుంచి మొదలుకుంటే, పాకాల చెరువు నుంచి మొదలుకుంటే అనేక రిజర్వాయర్స్, దాన్ని బేస్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు వాళ్ళలోనే బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దాని ద్వారా అనేక రిజర్వాయర్లు చేసి సముద్రంలో నీళ్ళు కలవకుండా నీళ్ళు వాడుకోవాలని చెప్పి అదొక ఉదాహరణ. నేను చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి కనుక ఈరోజు వారు ఇక్కడికి రావడం, వాళ్ళ పూర్వీకులు పరిపాలించిన ప్రాంతాన్ని సందర్శించుకోవడం, వారు ఎంతో సంతోషంగా మా పూర్వీకులు పరిపాలించిన ప్రాంతాన్ని చూసినా కదా అని చెప్పి సంతోషపడడం. వరంగల్ మాదిరిగా యాజ్ ఇట్ ఈస్గా బస్తర్లో కూడా, ఛత్తీస్గఢ్ బస్తర్లో కూడా సేమ్ ఇదే విధంగా అక్కడ టెంపుల్ కానీ, పరిపాలన కానీ, లేక్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయని చెప్పడం. ఇండియన్ గజిట్లో కూడా కాకతీయుల వంశంలో యొక్క చరిత్ర కూడా ప్రతాపరుద్రుడు, అన్నమదేవుడు ఇద్దరు అన్నదమ్ములు. అన్నమదేవుడు ఛత్తీస్గఢ్ పోయిండు, ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి చరిత్ర కూడా మనం తెలుసుకోవడం. మరి ఒక కాకతీయులు అంటే ఓన్లీ టీ మీద ఆధారపడి టెంపుల్, టౌన్, ట్యాంక్స్. వారు పరిపాలించిన ప్రాంతంలో టెంపుల్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, టౌన్స్ కూడా డెవలప్ అయినాయి. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పట్టణాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, రిజర్వాయర్ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, టెంపుల్ యాదాద్రి లాంటి టెంపుల్ కూడా జరుగుతూ ఉంది. కనుక ఇంకా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి చేయాలనే నెపంతో మన ముఖ్యమంత్రి గారు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఉత్సవాలని మరి ఈ సంవత్సరం సెవెన్ డేస్ వరకు, 7 అనేది లక్కీ నెంబర్ కనుక 7 డేస్ నడుపుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి ఈరోజు అధ్యక్షత వహించడమే కాకుండా కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ సామ్రాజ్యానికి వారసులు మహారాజ్ కమల్ చంద్ర బంజ్దేవ్ గారు, వారు ప్రత్యేకంగా వారు ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్ నుంచి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వం నడుం బిగించి ముందుకు వచ్చే విధంగా విశేషంగా కృషి చేసిన పెద్దలు రాష్ట్ర చీఫ్ విప్ గౌరవనీయులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గారు గౌరవ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, పెద్దలు స్వతహాగా ఒక కళాకారిణి, శాసన మండలి సభ్యురాలు గౌరవనీయురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, గౌరవనీయులు హైదరాబాద్ నగర మేయర్ గారు శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు పెద్దలు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, గౌరవనీయులు లక్ష్మి గారు. అదేవిధంగా ఈరోజు మేము నిజంగా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ డైనాసిటీ యొక్క చరిత్రని కళ్ళకు కట్టినట్టు ఎంతో ప్యాషన్తో, ఎంతో నిండా ఒక ప్యాషన్తో మాకు వివరించిన తమ్ముడు అరవింద్ ఆర్య గారు, 9 ఏళ్ల మీ కృషి. ఐఎమ్ సో గ్లాడ్ we could meet and we could actually talk about this. Thank you Arvind, tremendous job. అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, ఇతర కళాకారులకి, ఇతర పెద్దలకి, వేదిక ముందున్న ఆహుతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా స్వాగతం. మంత్రి గారు, పెద్దలు, సాంస్కృతిక మంత్రివర్యులు చెప్పినట్టు 700 సంవత్సరాల 7 శతాబ్దాల చరిత్ర కలిగిన కాకతీయులు వారి వైభవాన్ని, వారి గొప్పతనాన్ని తలుచుకోవడానికి తప్పకుండా ఇది ఒక మంచి సందర్భం అని భావించి
గౌరవనీయులు చీఫ్ విప్ గారు ఈ ప్రతిపాదన ముందు పెట్టగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే బాగా నిర్వహించండి, గొప్పగా నిర్వహించండి, ఘనంగా నిర్వహించండి, రాష్ట్ర ప్రభుత్వం తరపునే అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించి మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఆదేశం ఇవ్వడంతో వెంటనే మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ రకంగా హైదరాబాద్లో ఏం చేయాలి, వరంగల్లో ఏం చేయాలి, రామప్ప టెంపుల్ వద్ద ఏం చేయాలి అన్నీ ఆలోచించి ఈ వారం రోజుల పాటు 7వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా అందరినీ భాగస్వాములు చేస్తాం. ఇందులో ఫలానా వారు అని లేకుండా అందరినీ కూడా ఆనాటి కాకతీయుల వైభవాన్ని ఈ తరానికి భవిష్యత్ తరానికి కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ప్రజా సంఘాలని, కళాకారుల్ని, చరిత్రకారుల్ని, సాహితీకారుల్ని అందరినీ కూడా ఏకం చేసి వినయ్ భాస్కర్ గారు ఇప్పటికే వరంగల్లో కొన్ని సమావేశాలు ప్రాథమికంగా నిర్వహించి అందులో తమ్ముడు అరవింద్ గారు వాళ్ళ టార్చ్ అనే సంస్థ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఎంతో మందిని ఇందులో భాగస్వాములు చేసి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా హృదయపూర్వకంగా మీకు నా అభినందనలు. వాణిదేవి గారు చెప్తా ఉన్నారు, మేము అక్కడ కింద తిరుగుతున్నప్పుడు చాలాసార్లు చాలామందిని విన్నాను, కానీ ఏదైనా వివరించేటప్పుడు ప్యాషన్ ఉంటే లోపల నుంచి, హృదయం లోపల నుంచి ఒక కమిట్మెంట్ ఉంటే ఏ రకంగా మరి చెప్పవచ్చు అనేది ఈరోజు అరవింద్ గారిని చూస్తే తెలుసుకోవచ్చు అని వారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఐ థింక్ యువర్ ప్యాషన్ రియలీ వాజ్ వూజింగ్ వెన్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ అరవింద్. కాకతీయ సామ్రాజ్యం గురించి కానీ కాకతీయ గొప్పతనం గురించి కానీ చెప్పాలంటే కొద్దిసేపు కొన్ని నిమిషాల్లో కొన్ని గడియలు సరిపోవు. నిజంగా కింద తిరుగుతున్నప్పుడు కింద అన్ని రకాలుగా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు కొంత సంతోషం అనిపించింది, కొంత బాధ అనిపించింది, కొంత సిగ్గు కూడా అనిపించింది. ఎందుకంటే వేరే దేశాలకి పోతే, ఉదాహరణకి యూరోప్లోనో లేకపోతే ఇంకొకడినో వేరే దేశాలకు పోతే అక్కడి చరిత్రని, అక్కడి వారసత్వ సంపదని వారు ఎంత గొప్పగా సంరక్షించుకుంటారో మనకు కనబడుతుంది. ఒక చిన్న అవశేషం, చారిత్రక అవశేషం ఏదైనా దొరికినా, వారసత్వ సంపద ఏదైనా ఉన్నా దాన్ని గొప్పగా గుండెలకు హత్తుకొని డబ్బుతో వెలగట్టకుండా, డబ్బుకి సంబంధం లేకుండా చాలా గొప్పగా పరిరక్షించుకుంటారు. గొప్పగా భవిష్యత్ తరాలకి వారసత్వ సంపదని, గతాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ అరవింద్ గారు తీసిన ఛాయాచిత్రాలు చూస్తుంటే ఆ పర్యటనని, మొత్తం ఆ చిత్రాలన్నింటినీ కూడా చూస్తున్నప్పుడు సంతోషంతో పాటు బాధ కూడా కలిగింది. సంతోషం ఎందుకంటే ఇంత ప్యాషనేట్గా ఇన్ని విశేషాలు సేకరించి చరిత్రను ఒక చోట నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసినందుకు సంతోషం అనిపించింది. బాధ ఎందుకంటే అందులో చాలా మందిరాలు, ప్రాంగణాలు కూలిపోయి అవి పట్టించుకొని కొంత పరిస్థితుల్లో కూడా కనబడింది. కొంత తప్పకుండా ప్రభుత్వ పరంగా ఇంకా చేయాల్సింది చాలా ఉందని మాత్రం అనిపించింది. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాకతీయులు ఆనాడే, ఇప్పుడే వారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మతం కాదు, అన్ని మతాలను గౌరవిస్తూ, జైన మతమైనా, బౌద్ధమైనా, శైవమైనా, వైష్ణవమైనా అన్నిటినీ సమ్మిళితంగా వారు రూపొందించిన ప్రాకారాలు, వారు రూపొందించిన తోరణాలు, వారు రూపొందించిన మందిరాలు, వారు నిర్మాణం చేసిన శిల్పాలు, ఇవన్నిట్లో కూడా ఆకృతుల్లో ఎక్కడికక్కడ కళతో పాటు, ఎక్కడికక్కడ ఒక చక్కటి మెసేజ్తో పాటు అన్ని మతాల సమ్మేళనంగా, అన్ని సంస్కృతుల సమ్మేళనంగా వారు చేసిన కార్యక్రమాలు చూస్తే నిజంగా అబ్బురం అనిపించింది. ఎంత ఫైన్ డీటెయిల్, ఒక్కొక్క విగ్రహాన్ని చూసినా, ఒక్కొక్క శిల్పాన్ని చూసినా ఫైనెస్ట్ ఆఫ్ డీటెయిల్లోకి పోయి వారు చేసిన ఆనాటి శిల్పుల పనితనం, ఆనాటి స్థపతుల పనితనం నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించే విధంగా, అబ్బురం అనిపించే విధంగా గొప్పగా అనిపించింది. అట్లాగే మనందరికీ తెలుసు, కాకతీయులు నిర్మించిన చెరువులు, గొలుసుకట్టు చెరువులు, రామప్ప, లక్నవరం, గణపురం, పాకాల చెప్తూ పోతే వందల వేల చెరువులు ఆనాడే మనకు వ్యవసాయానికి, రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండడానికి వారు నిర్మించిన చెరువులు, తటాకాలు ఈరోజు వాటిని స్ఫూర్తిగా తీసుకునే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ అనే పేరుతో మరి 46,000 చెరువుల పునరుద్ధరణకు నడుము బిగించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. వీటితో పాటు గొప్పగా చెప్పుకునే గొప్పగా తెలంగాణ ఘనంగా భావించే మరొక విషయం ఏమంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం రాజకీయంగా స్వయం పాలనకు మరి బీజం పడడమే కాకుండా తెలంగాణ యొక్క సాంస్కృతిక, తెలంగాణ యొక్క అస్తిత్వ,
తెలంగాణ యొక్క భాషా అస్తిత్వాన్ని కూడా, భావాస్తిత్వాన్ని, భాషా అస్తిత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ తిరిగి వాటికి పునర్వైభవం, పూర్వవైభవం కలిగించే విధంగా, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేసే విధంగా చేసిన ఎన్నో ప్రయత్నాల్లో ఒకటి రామప్ప ఆలయానికి చారిత్రక హోదాని, వారసత్వ ప్రపంచ హెరిటేజ్, వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ని కూడా సంపాదించడం మనం సాధించిన అతి గొప్ప విజయాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇవాళ రామప్ప వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డ మొట్టమొదటి ప్రాంతం మన తెలంగాణలో. ఈ 75 ఏళ్ల స్వాతంత్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రస్తుత తెలంగాణలో కానీ ఒకే ఒక్క కట్టడం, ఆనాటి కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా ఉన్న రామప్ప, ఈరోజు ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపిక కావడం మనందరికీ కూడా గర్వకారణం. డెఫినెట్గా కాకతీయ సామ్రాజ్యానికి, కాకతీయ రాజుల పౌరుషత్వం, రాణి రుద్రమ కానీ, ప్రతాపరుద్రుడు కానీ, గణపతి దేవుడు కానీ, ఇంకా ఎంతోమంది ఆనాటి పౌరుషం కలిగిన రాజులు, మహారాజులు వారు ఏ రకంగా తమ ప్రజల్ని కాపాడుకున్నారు, ఏ రకంగా తమ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు, ఏ రకంగా తమ కంటే బలవంతులైన వారితో పోరాటం చేసి మరి ఆనాడు వారు స్ఫూర్తిగా నిలబడ్డారు అని ఎన్నో చిహ్నాలు, వారి శిలాశాసనాలు కానీ, వారి హయాంలో నెలకొల్పిన ఇంకా ఇతరత్ర చాలా విశేషాలు ఈరోజు, చాలా అవశేషాలు ఈరోజు అరవింద్ గారు మాకు చూపెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. ఆనాటి అప్పటి కాయిన్స్ కూడా చూపెట్టి కింద కొంతమంది మిత్రులు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. మనం తెలుగు భాషలో సర్వసాధారణంగా వాడేస్తుంటాం, కొన్ని నానుడిలో వచ్చిన నోటి మాటగా అలవోకగా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. వాడు దమ్మిడికి కూడా వనికిరాడు అంటాం, కానీ ఆ దమ్మిడి ఏందో మనకు తెలియదు. చిల్లి గవ్వ అంటే మనకు తెలియదు, ఈ తరానికి, మా తరానికి, ఈ తరానికి తెలియదు. కింద మాకు చిల్లి గవ్వలు చూపెట్టినారు, వరాహాలు చూపెట్టినారు. తెలుగులో ఇంకో మాట కూడా అంటాం మనం, తృణమో ఫనమో ఇచ్చి రుణం తీర్చుకో అంటారు. ఆ తృణం అంటే తెలియదు, ఫనం అంటే తెలియదు నిజానికి. కానీ ఇక్కడ కింద చూస్తే ఆ తృణము చూపెట్టారు, ఫనం కూడా చూపెట్టారు మాకు. దాంతోపాటు ఆనాటి వరాహాలు, ఒక వరాహాన్ని ముద్రించిన కాయిన్ని వరాహం అంటారు, ఆ వరాహాలను కూడా కింద చూపెట్టినారు. అట్లా ఎన్నో రకాల చరిత్రకు సంబంధించిన ఎన్నో రకాల చారిత్రక సత్యాల్ని, అవశేషాల్ని, మాకు తెలియని ఎన్నో విషయాల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం లభించింది. అందుకే నేను అన్నది కొంత సంతోషం, కొంత బాధ, కొంత సిగ్గు. ఎందుకంటే వేరే దేశాలకు పోయినప్పుడేమో మనమే పడి తిరిగి చూస్తూ ఉంటాం. రోమ్కి పోతే అక్కడ 3000 సంవత్సరాల కిందట చూడండి ఇక్కడ అని చెప్పి అక్కడ తీసుకెళ్లి చూపెడతారు మనకి. ఇక్కడ యుద్ధం జరిగింది, ఇక్కడ ఫలానా జరిగిందంటే చాలా గొప్పగా మనందరం అక్కడ దాకా పోయి టికెట్ పెట్టి మరీ కొనుక్కొని $100 పోసి మరీ కొనుక్కొని చూస్తాం. కానీ అదే మన వరంగల్లో, మన ములుగులో, మన మంచిర్యాలలో, ఇక్కడ మన దగ్గర, మన చుట్టూ, మన కళ్ళ ముందే ఉండే 100 సంవత్సరాల నాటి అవశేషాలని మాత్రం గతంలో పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం కూడా ఇంకా చేయాల్సినంత చేయలేదు. కాబట్టి ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది, ఈరోజు అర్థమైంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో దాని మీద మంత్రి గారు, మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కొంత జరిగి ఉండొచ్చు పని, కానీ ఇంకా చేయాల్సిన పని చాలా మిగిలింది. ఇంకా బాధాకరం ఏమంటే అక్కడక్కడ ఇప్పుడే చీఫ్ విప్ గారు చెప్పారు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ కార్యక్రమాల వల్ల అక్కడ ఉండే మరి అక్కడ కొండల్లో, గుట్టల్లో చెక్కిన కొన్ని 100 సంవత్సరాల కింద చెక్కిన శిల్పాలు, 100 సంవత్సరాల క్రితం గొప్పగా చెక్కబడ్డ ఆకృతులు కూడా కొన్ని దెబ్బతింటున్నాయని చెప్పారు. తప్పకుండా అట్లాంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వగలిగితే ఒకటేసారి వాటికి స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వాలు, అధికారం ఇవన్నీ కూడా, మాకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి, మా తర్వాత కూడా ప్రభుత్వాలు ఉంటాయి, మాకంటే ముందు మంత్రులు ఉన్నారు, మా తర్వాత కూడా ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. చాలా భవిష్యత్తులో చాలా వచ్చే తరాల్లో ఇవన్నీ గుర్తుండిపోవాలి అంటే మనం మన హయాంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. నేను ఈ విషయంలో ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, చీఫ్ విప్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గొప్ప సంస్కృతి, గొప్ప వైభవం ఉన్న మన ప్రాంతాన్ని భవిష్యత్ తరం పిల్లలకి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిది. దానిలో చాలామంది ఇక్కడ కూర్చున్న మేధావుల్లో, చాలామంది ఇక్కడ కూర్చున్న పెద్దల్లో చాలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, ఏ లాభాపేక్ష లేకుండా, ఏ కీర్తి ఆపేక్ష లేకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరినీ భాగస్వాములను చేసి కేవలం ఇదేదో ప్రభుత్వం పని మాత్రమే కాకుండా అరవింద్ లాగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా వారందరినీ భాగస్వాములు చేసినట్టయితే బాగుంటుంది. నేను చీఫ్ విప్ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, చీఫ్ విప్ గారిని, నరేందర్ గారిని. ఎందుకంటే వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని గురించి పట్టుబట్టి చేయాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబట్టి మరి ఈరోజు బస్తర్లో ఉన్న మరి కమల్ చంద్ర బంజిదేవ్ గారి దగ్గరికి ప్రత్యేకంగా చీఫ్ విప్ గారు అక్కడ దాకా ప్రయాణం చేసి జగదల్పూర్ దాకా వెళ్ళి
వారిని ఆహ్వానించి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఆనందదాयकం। वी वेलकम यू सर, बहुत बहुत खुशी हुई आपको यहाँ देखते हुए और उम्मीद है कि आप बार बार आते रहेंगे, क्योंकि अभी आपने कहा कि 2-3 बार इससे पहले आए, आपके कई सारे दोस्त भी हैं यहाँ पे, तो जरूर आइएगा। मिलके काम करते हैं कि कुछ अच्छा भविष्य के जो आगे आने वाली जो पीढ़ी है उनको भी हम दिखाएं कि यहाँ पे क्या क्या इससे पहले किया गया था और कैसे इस कल्चर को प्रिजर्व किया जाए, कैसे इस हेरिटेज को प्रिजर्व किया जाए, इसमें हम लोग मिलकर भी काम कर सकते हैं। बहुत बहुत धन्यवाद आपको कि आप इतना दूर आए। మళ్ళీ ఒకసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ। इतिहास का एक ऐसा दिन है जो शायद बस्तर के इतिहास में भी लिखा जाएगा, क्योंकि शायद आप लोगों को पता नहीं होगा कि राज परिवार जितने भी देश में हैं उनके खुद की एक किताबें लिखी जाती कि राजा कहाँ जाते हैं, किस समय जाते हैं, और वो प्रिजर्व किया जाता है। और आज भी बस्तर रियासत में वो प्रथा चली आ रही है। तो आज जब मैं निकला तो हमारे जो लिखते हैं वो पीढ़ी दर पीढ़ी से लिखते आ रहे हैं। करीब 700 सालों से वो किताबें लिखी जा रही है कि राजा किस दिन कहाँ जाते हैं और क्या क्या महत्वपूर्ण कार्यक्रम करते हैं। तो ये बहुत ही महत्वपूर्ण इसलिए भी है कि वो इतिहास में कहीं ना कहीं बस्तर के पन्नों में जरूर रहेगा कि हम यहाँ आए थे। और बस्तर का जब भी इतिहास सर्च किया जाएगा बस्तर के पैलेस के लाइब्रेरी में, तो ये दिन जरूर उसमें इतिहास में लिखाया जाएगा कि 700 सालों बाद काकतीय वंशज भद्रकाली माता के दर्शन करने के लिए मैं यहाँ उपस्थित हुआ। और साथ साथ मैं धन्यवाद देना चाहता हूँ हमारे मुख्यमंत्री जी का, जो कि हमारे साथ मौजूद नहीं है, बट उनकी पूरी टीम हमारे साथ मौजूद है। तो मुझे लगता है वो हमेशा हमारे साथ है, उनका आशीर्वाद है। साथ साथ हमारे साथ उपस्थित हुए हैं हमारे डॉक्टर श्रीनिवास गारू जी, गारू मीन्स आई थिंक जी, गौर जी, गारू जी, ओके। सो हमारे साथ उपस्थित हुआ, सुबह से ही मेरे साथ हैं, मेरे गाड़ी में साथ साथ ही हैं। हम लोग मेरी शादी कराने के चक्कर में लगे थे विनोद जी और सो साथ साथ मेरे साथ उपस्थित थे चीफ विप जी, जो हमारे साथ आए भी थे और उन्हें रिक्वेस्ट भी किया, बस्तर आए थे। उस दिन बहुत अच्छा लगा कि जनप्रतिनिधि जब आता है कोई इतिहास को रचने के लिए तो बहुत बड़ा इतिहास बन जाता है, क्योंकि जनप्रतिनिधि जब इतिहास लिखने जाता है तो बहुत बड़ा इतिहास लिखा जाता है, क्योंकि वो एक व्यक्ति नहीं होता, एक समाज का प्रतिनिधित्व होता है, एक क्षेत्र का प्रतिनिधित्व होता है, और साथ साथ एक बहुत बड़े क्षेत्र का प्रतिनिधित्व होने के नाते वो बहुत बड़ा काम है जो आपने किया, उनको बहुत बहुत धन्यवाद दूंगा। साथ साथ हमारे साथ उपस्थित हैं, मैं उनको भाई कहूँ, जो हमारे साथ उपस्थित हैं और हमेशा अभी भी बैठे बैठे मुझसे यही चीज़ बोले कि मुझे बहुत गर्व भी हो रहा है, दुख भी हो रहा है कि आज इतनी सारे मॉन्यूमेंट्स हम इसे संभाल नहीं पा रहे, बना नहीं पा रहे, क्योंकि ये वक्त लगता है। हर चीज़ को तोड़ना बहुत आसान है, किसी राजमहल को तोड़ना हो तो 2 जेसीबी तोड़ सकता है, मगर उस इतिहास को बनाने के लिए कितने जन्म लग गए वारंगल को? 700 साल लग गए उस इतिहास को बनाने के लिए। हम बस उसको पूजते हैं, जानते हैं, पूजा करते हैं, मगर उसको प्रिजर्व नहीं कर पाते। ऐसे अभी आपके स्पीच में मैं सुना, समझ में आया, इतना आया कि आपके दर्द जो आपने बताया कि क्या चीज़ हो सकती है, समझ सकता हूँ मैं। ऐसे मेरे भाई, हमारे केटीआर भाई जी हमारे साथ उपस्थित हैं। और साथ साथ मैं इतना बोलना चाहूँगा कि आज का दिन बहुत ही ऐतिहासिक इसलिए भी है टू सर्च हिस्ट्री, बिकॉज हिस्ट्री कहीं ना कहीं छुप गई है या लुप्त हो गई है, या जो भी शासन बनाया, मुगलों का शासन आया, मुगल ने हिंदुओं का तोड़ा और इतिहास को ख़त्म करने की कोशिश की, मगर उसको वापस प्रिजर्व करना, उसको वापस लेके आना, ये बहुत बड़ा काम होता है। इसलिए मैं बहुत बहुत धन्यवाद देना चाहूँगा अरविंद को और साथ में टॉर्च की टीम, जो पूरे दिन रात मेहनत करके इस दिन को सफल बनाया है। और अरविंद जी 7 सालों से मेरे पीछे लगे हुए हैं कि आप आइए आइए, और ये दिन आज आप आया, क्योंकि इसमें बड़ा ऐतिहासिक एक चीज़ आप लोगों के साथ शेयर करना चाहूँगा। हमारे जब भारत देश के साथ विलीनीकरण हुआ तो सब राजाओं ने एक मर्जर एग्रीमेंट साइन किया था भारत देश के साथ, जिसको स्टैंड स्टिल एग्रीमेंट कहा गया था। जब स्टैंड स्टिल एग्रीमेंट साइन करने के बाद हम लोगों ने अपने पूरे रियासत किसको दिए? गवर्नर जनरल ऑफ इंडिया को दिए। गवर्नर जनरल ऑफ इंडिया ने एक नोटिफिकेशन निकाला जिसमें यह बताया गया कि राजा कौन होगा। तो उसमें जब राजा का जब लिखाया गया तो मेरे दादाजी का नाम लिखा था महाराजा प्रवीर चंद्र भंजदेव काकतीय। तब से मैंने रिसर्च करना चालू किया कि ये काकतीय क्यों लिखाया गया। देव पता था क्योंकि देवा है, चंद्र पता था चंद्रवंशी है, भंज पता था भंजा डायनेस्टी है, कमल नाम हो गया, प्रवीर नाम हो गया, बट ये काकतीय क्यों लिखा हुआ था, ये रिसर्च मेरे दिमाग में था। और अरविंद को धन्यवाद देना चाहूंगा और साथ साथ इनके टॉर्च की टीम को धन्यवाद देना चाहूंगा कि उस इतिहास के पन्नों को, मेरे डॉट्स को जोड़ आज मैं इस मंच के माध्यम से आपके बीच में शेयर कर पा रहा हूँ। और साथ साथ
हमारे जितने मंत्री जी भी हमारे साथ उपस्थित थे, जितने मंच में उपस्थित हैं, इतना ही कहना चाहूँगा कि आज इतिहास लिखना और इतिहास बनाना और इतिहास को प्रिजर्व रखना, ये 3 बहुत महत्वपूर्ण काम है। और जिसके लिए अभी मेरे बड़े भाई केटीआर जी बोल रहे थे कि हमें इसे प्रिजर्व करने की कोशिश है। मैं आपके साथ कंधे से कंधा मिला करके फाइनेंशियली भी जैसा भी हो सके जो मदद चाहिए मेरे तरफ से मैं जरूर करूंगा। और आप लोगों को भी मैं ये धन्यवाद देना चाहता हूं कि जो मुझे आज प्रेम मिला, आज जो मुझे सम्मान मिला और जो स्वागत आप लोग सबके द्वारा किया गया, मैं बहुत धन्यवाद दिया। मुझे ऐसा लगा कि मैं बस्तर में ही हूँ, मुझे ऐसा नहीं लगा कि मैं बस्तर से बाहर निकला हूँ। और मुझे लैंग्वेज प्रॉब्लम हो ये भी नहीं लगा, क्योंकि कहीं ना कहीं वो प्रेम और वो भाव अपने एटीट्यूड में दिखता है, अपने व्यवहार में दिखता है, और वो प्रेम मुझे सब में दिखा। इसलिए मैं बहुत बहुत धन्यवाद देना चाहता हूँ मुख्यमंत्री जी का, केटीआर जी का और उनकी पूरी टीम जो मेरे साथ है, उनको बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। और आप लोगों से भी विनम्र निवेदन करना चाहता हूँ कि बस्तर दशहरा कभी हो सके तो देखने आइए। 75 दिनों का दशहरा है और आज भी मैं एक माटी पुजारी की हैसियत से 75 डेज ऑफ सेलिब्रेशन आज भी होता है, और मैं एज अ मेन पर्सन उसका पूरा रिचुअल्स करता हूँ एज अ प्रीस्ट, नॉट एज द रॉयल्टी, एज अ प्रीस्ट आई डू इट। आज भी वो परंपरा चली आ रही है और छत्तीसगढ़ सरकार करती है। और अभी हम बात करते आ रहे थे कि आज भी राज दरबार लगता है, ये देश में कहीं नहीं है कि आज भी राज दरबार लगता है। और एक लगता है जिसको मुरिया दरबार बोलते हैं, जो कि आपको इसलिए बताना चाह रहा था कि बहुत इंटरेस्टिंग है ये चीज। ये कब चालू हुआ? 1400 में चालू हुआ। हम वारंगल कब छोड़े? 1326 में छोड़े। तब से जब छोड़ने के बाद जो समय था 1400 में, जब हम लोगों ने वहां पे दशहरा चालू किया, तो हमने जनता को ये पावर दिया कि आप एक दिन में जो डिसीजन लेना चाहो राजा से ले सकते हो। उस दिन राजा पुजारी की हैसियत से बैठेगा, आप कमांड करोगे, राजा सिर्फ सुनेगा। तो आज भी वो मुरिया दरबार लगता है जिसमें जो भी मुख्यमंत्री होते हैं छत्तीसगढ़ के वहां उपस्थित होते हैं और निर्णय तत्काल लिया जाता है। किसी कलेक्टर को कागज नहीं दिया जाता, नहीं एसपी को दिया जाता, डिसीजन तत्काल होता है। और आज भी वो प्रथा चली आ रही है। यही काकतियों ने भी किया, यही बस्तर के राजाओं ने किया कि वो प्रजा पालक रहे और प्रजा पालक ही उनको बना, प्रजा को ही राजा मान करके चले, प्रजाओं की सेवाओं के लिए सब काम किया। और पुनः आप लोगों से यही निवेदन करूंगा कि बस्तर दशहरा में आप लोग सब सम्मिलित हों, ताकि हम लोगों को भी एक मौका मिल सके आप लोगों को हमारा बस्तर दिखाने का। और आपकी कल्चर जो कि वारंगल की कह लीजिए, काकतियों के कह लीजिए, एक ही कल्चर है, क्योंकि हमारा ब्लड लाइन कहीं ना कहीं यहीं से जुड़ा हुआ है। तो आप लोग जुड़े और अच्छा लगेगा मुझे। और पुनः बहुत बहुत धन्यवाद देना चाहता हूँ गवर्नमेंट का, पूरे ऑफिसर्स का और पूरे के पूरे तेलंगाना स्टेट का, और खास तौर से मीडिया साथियों का, कि आप लोगों ने जो कवरेज दिया और आप लोगों ने जो फॉलो किया। क्योंकि मैं देख रहा था 2 लाख तो मेरे फेसबुक में चल रहे हैं, तो इतने ज्यादा लोग फॉलो कर रहे हैं ऑल ओवर द कंट्री। मैं धन्यवाद देना चाहता हूं और कहीं ना कहीं युवाओं को एक मैसेज देना चाहता हूं कि हमारी मौलिक जिम्मेदारी है कि हम इतिहास को जीने की कोशिश करें, इतिहास को देखने की कोशिश करें और इतिहास से सीखने की कोशिश करें। क्योंकि वही गलती जो पूर्वजों ने की थी हम भी करने ना कर पाए, हम उसको प्रिजर्व रखें, ताकि आने वाले जनरेशन को, जैसे अभी केटीआर जी भी बोल रहे थे, आने वाले जनरेशन को हम कोई बहुत बड़ा देश छोड़ के जाएं, या बहुत बड़ा चीज अगर हमको छोड़ के जाना है तो हमारा इतिहास को प्रिजर्व करके उनको दे करके जाएं। तभी जा करके भारत देश आगे बढ़ेगा, हमारे युवा आगे बढ़ेंगे और हमारे युवाओं का लक्ष्य क्लियर हो पाएगा। जो आज के दिन युवाओं में दिक्कत होती है कि आज पता नहीं होता हमें करना क्या है। लॉट ऑफ पीपल इन द कंट्री डोंट नो व्हाट टू डू बिकॉज we don't know our own culture, our own tradition, and that should be there and that should be imbibed in the school, colleges, speeches, anywhere. तब जा करके ही बच्चे बड़े होंगे। अंत में एक संस्कृत श्लोक के साथ अपने शब्दों को विराम देंगे। स्वदेशी पूज्यते राजा विद्वान सर्वत्र पूज्यते। इंग्लिश में a king is honored in his own country but a learned man throughout the world। हिंदी में एक राजा अपने क्षेत्र में ही राजा माना जाता है, बट एक पढ़ा लिखा व्यक्ति अपने क्षेत्र का, अपने शहर का, अपने गांव का, अपने गली का, अपने समाज का, अपने घर का नाम रोशन करता है। इतना ही कह के अपने शब्दों को विराम देता हूं। जय मां दंतेश्वरी, जय मां भद्रकाली।